బంగారం ప్రియులకి మళ్ళీ బిగ్ షాక్ తగిలింది. ఓ 2 రోజుల పాటు అలా కాస్త తగ్గుముఖం పట్టినట్టే కనిపించినా మళ్ళీ కొంచెం కొంచెంగా పెరుగుతూనే ఉంది. ఏకంగా ఈరోజు ఒక్కరోజే మీరంతా షాక్ అవుతారు. 7,000 రూపాయలు పెరిగింది. ఒకే ఒక్క రోజున అమాంతంగా 7,000 రూపాయలకి ఈ బంగారం ధర పెరిగిపోయి, సో అటు సిల్వర్ కూడా 40,000 పెరిగిపోయింది. ఇక 24 క్యారెట్స్ తులం బంగారం ధర ఈ రోజు 1,60,530 రూపాయలు ఉంది. 22 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్ 1,47,150 రూపాయలు ఉంది. ఇక ప్రస్తుతం కిలో వెండి ధర 3 లక్షల రూపాయలు చేరుకుంది. అమెరికా భారత్ ట్రేడ్ డీల్స్ బడ్జెట్ ఎఫెక్ట్తోనే. సో చాలా మంది అనుకుంటున్నారు, సో చాలాసార్లు మీరు చెప్పారు తగ్గుతుంది, తగ్గుముఖం పడుతుంది, తగ్గుముఖం పడుతుంది అని చెప్పి. అలా జరుగుతుందో లేదో అంతలోనే అమెరికా అండ్ భారత్ పైన ట్రేడ్కి సంబంధించి కొన్ని డీళ్లు, బడ్జెట్ ఇవన్నీ కూడా జరుగుతుండడంతో మరోసారి పెరిగిపోయింది. టారిఫ్ మనపై విధించడం ఒక రకంగా చాలామంది అంటున్నారు, మనకు ఈ మధ్య కాలంలో బద్ధ శత్రువుగా మారుతున్న దేశం ఏదైనా ఉందనంటే అమెరికానే. భారత్ పైన రకరకాలుగా వ్యాఖ్యలు చేయడం, భారత్ పైన టారిఫ్లతో మోత మోగించడం, భారత్ పైన అనేక రకాలుగా ఇబ్బందుల గురి చేయాలని ఒక ఆలోచన చేయడం, ఇవన్నీ కూడా వరుస సంఘటనలతో భారత్ అమెరికా మధ్య కొంత విభేదాలు మొదలయ్యాయి. కోల్డ్ వార్ లాంటిది నడుస్తోంది కాబట్టి వాళ్ళు చేసే చర్యలు కొంత ప్రభావం చూపిస్తున్నాయి. కాబట్టి దీంతో అక్కడ మళ్ళీ బంగారం ధర పెరగాల్సి వచ్చింది. సో బంగారం వెండి ధరలో మార్పు కనబడుతూ ఉన్నాయి. సో మీకు ఒకసారి నేను జనవరి 23 నుంచి చెప్పే ప్రయత్నం చేస్తా. జనవరి 23 రోజున 1,63,000 రూపాయలు ఉండేది. అది కాస్త 24 వచ్చే 1,63,500 చేరింది. ఆ తర్వాత 1,67,000 అయింది. ఆ తర్వాత 27th జనవరి రోజున 1,65,000 అయింది. 1,74,000 పలికిన రోజులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత 29th జనవరి రోజున 1,76,000 కూడా పలికింది. సో అలా అదంతా గడిచింది. తర్వాత బడ్జెట్ ఫిబ్రవరి 1st బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున అది కాస్త ఇక్కడ 1,81,000కు చేరిన బంగారం కాస్త అమాంతంగా ఒకేసారి మెల్లిమెల్లిగా 1,60,000కు పడిపోయింది. ఆ తర్వాత ఫిబ్రవరి 2nd 1,53,000, ఫిబ్రవరి 3rd అంటే నిన్న 1,53,000, ఈరోజు 1,60,000 అంటే మళ్ళీ పెరుగుతూ స్టార్ట్ అయిపోయింది. నిన్న అమెరికా అండ్ భారత్ మధ్య ఆ రకంగా కొంత కాన్ఫ్లిక్ట్స్, ఇండైరెక్ట్ టారిఫ్ వార్కి సంబంధించి కొనసాగుతున్న నేపథ్యంలో సడన్గా మళ్ళీ 7,000 రూపాయలు అమాంతంగా పెరిగిపోయింది. సో మీరంతా అనుకోవచ్చు మళ్ళీ తగ్గుతుందా పెరుగుతుందా అంటే ఇట్స్ అన్సర్టైన్. బంగారం పెరుగు తగ్గుదల విషయంలో అన్సర్టైన్గా ఉంటున్నాయి. సో దాన్ని మనం ఎగ్జాక్ట్గా గెస్ చేయలేకపోతున్నాం. సో యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు అయితే 1,60,000 పై చిలుకు బంగారం ధర ఉంది. సో 22 క్యారెట్స్ గోల్డ్ పైన 1,47,000 ఉంది. ఇక కిలో వెండి ధర 3,20,000 రూపాయలుగా కొనసాగుతోంది. సో చాలా మంది ఇప్పుడు వచ్చేదంతా కూడా పెళ్ళిళ్ళ సీజన్, వచ్చే నెక్స్ట్ ఫ్యూ డేస్ అని కూడా మంచి ముహూర్తాలు ఉన్నాయి. పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కాబట్టి గిఫ్ట్స్ ఇవ్వడానికో లేకపోతే పెట్టుబోతులకో కానుకలకో అన్ని రకాలుగా బంగారాన్ని చూసుకోవాలని చెప్తున్న వారంతా కూడా తగ్గుతుందేమో అని చెప్పి చాలామంది ఎక్సైటింగ్గా ఎదురు చూశారు. బట్ అది తగ్గడం లేదు. ఇంకా ఈ రకంగానే హైక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే అన్సర్టైన్. మనం పక్కాగా హైక్ అవుతుంది అని చెప్పలేం. బట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాటల మేరకి, మార్కెట్లో ఉన్నటువంటి కరెంట్ సినారియో మేరకి కొంత మళ్ళీ సెట్ రైట్ అయిపోయి 1,60,000 1,70,000 మధ్య ఫ్లక్చువేట్ అయ్యే అవకాశం. 150 to 170, 150కి బిలో అయ్యే ఛాన్సెస్ లేవు. ఇక 150 కంటే తక్కువ బంగారం ధర కాదు ఇక ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. కొన్ని రోజుల పాటు 1,50,000 తగ్గదు, 1,80,000 వరకు రీచ్ అవుతుంది. అంతకు మించి 2 లక్షలు అవుతుందేమో చాలా మంది అనుకుంటున్నారు. బట్ 2 లక్షలు అయ్యే ఛాన్సెస్ కూడా లేవు. అది టైం పట్టొచ్చు. బట్ 1,50,000 నుంచి 1,80,000 మధ్య కొట్టుమిట్టాడే అవకాశం అయితే ఉంది. సో చాలా మంది ఇందాక చెప్పినట్టుగా గిఫ్ట్స్ ఇవ్వడానికో లేకుంటే రకరకాల అవసరాల కోసమో బంగారాన్ని చూస్ చేసుకుంటున్నారు. కాబట్టి సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక రకమైన షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. సో ఈ బంగారం ఇప్పుడు కొనాలా వద్దా అనేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో డెఫినెట్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంత అత్యధిక ధరలే ఉన్నాయి కాబట్టి ఆగితే మేలు. అలా అని చెప్పి 2 లక్షల వరకు వెళ్ళే అవకాశం అయితే లేదు. సో ప్రజెంట్ ఎక్కువగా సప్లై, డిమాండ్ కూడా ఉంది. మళ్ళీ పెళ్ళి సీజన్ కాబట్టి డిమాండ్ కూడా పెరిగింది. సో డిమాండ్ కూడా పెరగడంతో ఈ బంగారం ధర అమాంతంగా పెరిగిపోయింది. సో ఇలా కంటిన్యూ అవుతున్న కొద్దీ బంగారం ధర మళ్ళీ 1,80,000 వరకు రీచ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. సో మా ప్రతినిధి శిల్ప ఉన్నారు. శిల్ప, బంగారం ధర మరొకసారిగా అమాంతంగా పెరిగిపోయింది. ఒకే ఒక రోజు 7,000 రూపాయలకు పైబడి ధరలు పెరిగాయి. సో ఈ పెరుగుతున్న ధరలు ఇంకా ఎలా కంటిన్యూ అవకాశం ఉంది? ముఖ్యంగా వచ్చేదంతా కూడా పెళ్ళిళ్ళ సీజన్. సో వాళ్ళందరికీ ఎలా మనం డిఫైన్ చేయవచ్చు? ఏ రకమైన బ్రీఫ్ని మార్కెట్ ఎక్స్పర్ట్స్ యొక్క మాటల్ని ఇవ్వచ్చు?
రైట్, నిన్నటి వరకు పతనమైనటువంటి బంగారం ధరలు ఈ రోజు మరోసారి పెరిగాయి. పెరిగి బంగారు ప్రియులకు ఒక షాపింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఏకంగా 7,000 వరకు తులం బంగారం పైన 7,000 పెరిగింది. దీంతో నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,50,000కు చేరుకుంది. నిన్న 1,50,000 6,600 పెరిగి ఈ రోజు 1,60,000కు చేరుకుని ఇంకోవైపు 22 క్యారెట్ల ధర 6,050 పెరిగి ప్రస్తుతం 1,40,000 రూపాయలకు చేరుకుంది. సో మొన్నటి వరకు బడ్జెట్ ప్రవేశపెట్టినాక ఒకవైపు అదొకటి, ఇంకోవైపు అమెరికా అదేవిధంగా భారత్ మధ్య ట్రేడ్ డీల్ వీటి అన్ని ప్రభావంతో గోల్డ్ సిల్వర్ రేట్ల పైన మార్పులు అనేవి చోటు చేసుకుంటున్నాయి. ఒకరు కూడా అన్ప్రెడిక్టబుల్ గా ఈ రేట్లు అనేవి పెరుగుతున్నాయి. పెరిగినా కూడా 1,000 రూపాయలు పెరుగుతున్నాయి, తగ్గినా కూడా 1,000 రూపాయలు పెరుగుతున్నాయి. మొత్తం ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఎవరు కూడా దీనిపైన మొత్తం ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేకపోతున్నారు. ఇంకోవైపు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు పెద్ద మొత్తాన్ని ఇటు ఒకవైపు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ చేయడంతో అమాంత డిమాండ్ పెరిగి ఈ విధంగా సప్లై లేకపోవడం వీటి కారణాల వల్ల తరచుగా ఈ విధంగా గతంలో ఎండలు లేని విధంగా ఈ విధంగా వేల సంఖ్యలో పెరుగుతుంది, తగ్గుతుంది. మొత్తం మీద నిన్నటి వరకు కూడా దాదాపు 10,000 వరకు తగ్గినట్లు చూస్తున్నారు. మరోసారి 6,000 పెరగడంతో ఇటు పెండిషన్ కావడంతో పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పడే అవకాశం ఉండడంతో మొత్తం మీద ఇది ఊహించిన నెంబర్ చూస్తున్నారు. చాలా మంది కూడా ఈ రోజు గోల్డ్ షాప్లు మొన్నటి నుంచి కూడా చాలా వరకు కూడా తగ్గుముఖం పట్టింది గోల్డ్ రేటు. మళ్ళీ ఈసారి ఈ రోజు కూడా తగ్గుతుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అనుకోని విధంగా మరోసారి పెరగడంతో అందరూ కూడా ఒకసారిగా షాక్ గురయ్యారు. మొత్తం మీద ఈ రోజు 6 బంగారం పైన 6,000 పెరిగింది. దీంతో షాక్ గురయ్యారు. ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కొంచెం ఇదొక ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి లాభాలు అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఎవరు కూడా ప్రెడిక్టబుల్ చేయని విధంగా బంగారం ధరలు కొనసాగుతున్నాయి. పెరిగిన 1,000 రూపాయలు పెరుగుతున్నాయి, తగ్గిన 1,000 రూపాయలు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో బంగారం పైన ఇన్వెస్ట్ చేయాలా వద్దని కస్టమర్ మాత్రం శిల్ప. సో మొత్తంగా బంగారం ప్రియులకి మాత్రం ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. ఒకే రోజు అమాంతంగా 7,000 రూపాయల వరకు పెరిగింది. సో రానున్నది మొత్తం కూడా పెళ్లి సీజన్, ఎక్కువగా వివాహాలు ఉన్నాయి, శుభకార్యాలు ఉన్నాయి కాబట్టి బంగారం కొనే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా అంటే కేవలం ఒక తెలంగాణలోనో తెలుగు స్టేట్స్లోనో బంగారం ధర ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు కదా అని చెప్పి ఇంటర్నేషనల్ లెవెల్లో మొత్తం దాని యొక్క సిచ్యువేషన్ ఏం మారదు. బట్ ఎక్కువగా ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు కాబట్టి కొంత డిమాండ్ ఉంటుంది, ఆటోమేటిక్గా కొంత రేట్లు కూడా పెరిగే అవకాశం అయితే ఒక ఛాన్స్ అయితే ఉంది. అట్ ద సేమ్ టైం అమెరికా అండ్ ఇండియా మధ్య ట్రేడ్ డీల్ విషయంలోనే, ఆ టారిఫ్ వార్ విషయంలోనే ఇంకా ఈ రేట్లు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఏదేమైనా అమాంతంగా ఒకే రోజు 7,000 రూపాయలు పెరగడాన్ని బంగారం ప్రియులు మాత్రం పెద్ద ఎత్తున షాక్గా చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాటల మేరకు అయితే ఈ బంగారం ధర ఇలాగే కొనసాగుతుందా అని అంటే కనుక 1,50,000 నుంచి 1,80,000 మధ్య కొట్టుమిట్టాడుతుంది. సో ఇది 1,50,000కు తగ్గదు, ఆ తర్వాత 1,80,000 వరకు అది దాటి పెరగదు అనేది మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్ అర్థమవుతోంది. సో మీలో ఎవరైనా బంగారానికి సంబంధించి ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ బంగారంలో మీద ఇన్వెస్ట్మెంట్